హలో గాయస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మ సంస్థ అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో రెవెన్యూ మన ఛానల్లో 3 లక్షల వ్యూస్ అయితే ఒక వీడియోకి వచ్చాయి. సో దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికంటే ముందుగా వచ్చేసి నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకంటే ఒక అమౌంట్ తీసుకునేంత వరకు మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది నేను ఒక వీడియో అయితే చేశాను, ఒక 30 మినిట్స్ వీడియో. సో ఆ వీడియో చూడకపోతే చూసేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, డబ్బులు వచ్చేదానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అన్నది ఈ వీడియో అనేది. సో ఎవరైనా చూడకపోతే ఇంకా చూసేయండి. అలాగే వచ్చేసి ఇప్పుడు మనకి 3 lakhs వచ్చిన ఒక వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చిందన్నది చూద్దాం ఇప్పుడు. సో దానికోసం వచ్చేసి మన ఛానల్లో కంటెంట్ మీద సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో కంటెంట్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్ కంటెంట్. సో అనలైటిక్స్లోకి అయితే వెళ్దాము. అనలైటిక్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి టాప్ మోస్ట్ వ్యూస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ టాప్ మోస్ట్ వ్యూస్ మీద ఇక్కడ చూపించినప్పుడు నేను దీని మీద అయితే క్లిక్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ వీడియోనే నా ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వచ్చింది. సో వీడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధించి ఎంతమంది చూశారు, వాచ్ అవర్స్ ఎంత వచ్చింది అన్నది. సో ఇక్కడ చూడండి, మనకి 3,02,241 మంది అయితే చూశారు. సో ఈ వీడియోకి వచ్చేసి మనకి వాచ్ అవర్స్ 17,500 గంటలు అయితే వాచ్ అవర్స్ వచ్చింది. సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2,900 మందిగా సబ్స్క్రైబర్లు అయితే వచ్చారనమాట. అలాగే వచ్చేసి దీంట్లో మనకి లాస్ట్ 48 అవర్స్లో 582 మంది అయితే చూశారు. ఇందులో టాప్ ట్రాఫిక్ సోర్స్, నెక్స్ట్ వచ్చేసి బ్రౌజ్ ఫీచర్స్, సజెస్టెడ్ వీడియోస్, అదర్ ఫీచర్స్, యూట్యూబ్ అండ్ ఎక్స్టర్నల్ డైరెక్ట్ ఆర్ అన్నౌన్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో దీంట్లో మనం వచ్చేసి రెవెన్యూ గురించి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ వచ్చేసి ఇక్కడ కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ అని చాలా ఒక 5% అయితే సెర్చ్ చేస్తున్నారు. కార్ డ్రైవింగ్ తెలుగు అనే ఒక కీవర్డ్ని అయితే 3.3 మంది సెర్చ్ చేస్తున్నారు. అలాగే కార్ డ్రైవింగ్ అని 2.7 మెంబర్స్ అయితే సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో ఎవరు ఏ విధంగా సెర్చ్ చేసినా కూడా వాళ్ళకైతే మన వీడియో అనేది నోటిఫికేషన్లో చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద చూసారు కదా మీరు, కార్ డ్రైవింగ్ క్లాసెస్ అని నేను ఒక సపరేట్ టైటిల్ అయితే పెట్టాను. దానికి వచ్చేసి 25.6% అయితే చూసారనమాట. ఇక్కడ వచ్చేసి మనం రెవెన్యూ, ఎంగేజ్మెంటు. సో నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూలోకి వెళ్దాము. రెవెన్యూలోకి వెళ్తే ఇక్కడ మనకు పూర్తిగా చూసుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు వచ్చేసి మనకి 3 లక్షల వ్యూస్కి $73.85 అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే మాత్రము మనకి 6,354 రూపాయలు అయితే వచ్చాయన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు వ్యూస్ రెవెన్యూ పర్ 1K వ్యూస్ అనమాట. సో ఒక 1000 మంది చూస్తే మనకి యావరేజ్గా ఎంత డబ్బులు వస్తుందంటే 0.25 cents అయితే వస్తుందంటే మనకి యావరేజ్గా 25 రూపీస్, 23 రూపీస్ ఎంతో వస్తుందన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ బేస్డ్ కాస్ట్ ఫర్ ఎవ్రీ 1K వ్యూస్ అనమాట. సో కాస్ట్ పర్ మైల్ అనేది అంటే ప్రతి 1000 మందికి మనకి ఎంత కాస్ట్ పే చేస్తున్నారు యాడ్ కంటే 0.60 cents అయితే ఆ యొక్క యాడ్ మీద రేట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి అయితే ఇదే గాయస్, చూసారు కదా మనకి 3 లక్షల మంది చూస్తే ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది. సో కాబట్టి ఈ వీడియోకి ఇంతే రెవెన్యూ వచ్చింది కదని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంతే వస్తుందని చెప్పేసి అనుకోకూడదండి, ఎందుకంటే నా వీడియోలోనే నేను డిఫరెన్స్ అయితే చూపించాను అనమాట. ఒక 10,000 వ్యూస్ వస్తే ఒక వీడియోకి 200 రూపాయలు అయితే వచ్చింది. అదే 10,000 వ్యూస్కి కాకుండా 6,000 వ్యూస్కే 500 అమౌంట్ అయితే వచ్చాయన్నమాట ఇంకొక వీడియోకి. సో ఫస్ట్ నేను చెప్పింది 10,000 వ్యూస్ ఒక డివోషనల్ వీడియోకి అయితే వచ్చాయి. అదే డివోషనల్ వీడియోకి 10,000 వ్యూస్ వచ్చినందుకు దాని మీద రెవెన్యూ వచ్చేసి 200 రూపాయలు ఎంతో వచ్చింది. కానీ లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి ఒక వీడియో చేశాను, అది 6,000 మంది చూశారు. కానీ దానికి మాత్రము మనకు ఆ చూసింది 6,000 మంది అయినప్పటికీ కూడా 500 రూపాయలు అయితే డబ్బులు ఇచ్చాయన్నమాట. సో కాబట్టి ఏ వీడియోకి ఎప్పుడు ఎంత రెవెన్యూ వస్తుందన్న మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. సో కాబట్టి మీరు కూడా ఎక్కువ రెవెన్యూ సంపాదించుకోవాలి అని అనుకుంటే హై కాస్ట్ రేట్స్ ఏవైతే ప్లే అవుతాయో సో అలాంటి వీడియోస్ చేయండి. సో దాన్ని బట్టి మీకు రెవెన్యూ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. జై హింద్ ఆల్.